ఇంకోటి అంతు తేలుస్తా అని ఇంకొక దాంట్లో TV5 వస్తుంది. మీరు TV5 కాదు, ఏబిఎన్ కాదు, ఇంకేదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏటికి భయపడేది లేదు, భయపడి ఎవరి కాదు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈరోజు సోషల్ మీడియా వాళ్ళని కూడా భయపించే స్థితికి వచ్చారు. గతంలో మీరు ఏ విధంగా రాశారో అది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఏ విధంగా రాస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు పని కట్టుకొని ఒక అసభ్యకరమైన పదాలతోటి కొంతమంది మీడియా సోదరులు ఏ విధంగా రాస్తున్నారో చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు లోకేష్ చెప్తున్నాడు రెడ్ బుక్ అని. మీ రెడ్ బుక్ భయపడేది లేదు, ఏటి భయపడేది. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు రెడ్ బుక్, ఎల్లో బుక్ లేదా బ్లూ బుక్ అన్నీ తెలుస్తాయి. ఈరోజు మీరు కేసు పెట్టినా భయపడేది లేదు. ఈరోజు మీరు చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఈరోజు సూపర్ 6 అని ఏ ఒక్కటి చేయకుండా డైవర్టెడ్ పాలిటిక్స్ చేయాలని ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో నేను చెప్తున్నాను, కావలి ట్రంక్ రోడ్ మా ఆశయం. ఎండ్ టు ఎండ్ డ్రైన్ మధ్యలో కాంక్రీట్ రోడ్ వేసి విస్తరణ చేయాలనేది మాది పర్మనెంట్ ప్రాజెక్ట్. దిస్ ఈజ్ నాట్ టీడీపీ టెంపరీ పనులు చేసే పార్టీ కాదు మాది. ఈరోజు ముసునూరు దాకా రోడ్డు వైడనింగ్ చేస్తుంది, దాన్ని కాంక్రీట్ వేయించండి, సంతోషపడదాం. ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ వస్తే సంగం బైపాస్ కెనాల్ గురించి మాట్లాడగా, కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గురించి మాట్లాడగా, అవి రెండు చేయించమని చెప్పండి. తుమ్మలపేట రోడ్డు స్టార్ట్ చేసిన కంప్లీట్ చేయమని చెప్పండి. ఎయిర్పోర్ట్ అంటగా అది కూడా చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే మేము ఫిషింగ్ హార్బర్ చేసాం, రామాయపట్నం పోర్ట్ మేము కంప్లీట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు అధ్వర్యంగా 1.5 years ఒక స్టేజ్ తెచ్చాం, ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేసాం, ఇనాగ్రేషన్ కూడా పెట్టాం. కాకపోతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తన చేతుల మీదుగా మత్స్యకారులకి హ్యాండ్ ఓవర్ చేయాలని అది ఆ రోజు ఆపడం జరిగింది. ఓకే, ఆ దృష్టం తెలుగుదేశం వాళ్ళు చేసుకున్నారు. ఓకే, అది ఇనాగ్రేషన్ వాళ్ళ చేతుల మీద మంచిది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మంచి పేరు తెచ్చుకోండి. అంతేగానే బురద జరిగే కార్యక్రమాలు చేస్తే తప్పకుండా ప్రజలు గమనిస్తుంటారు. మీరు ఏం చేశారు ప్రజలకి చెప్పండి. షోప్ చేయొద్దు. షోప్ చేస్తే ఇప్పటికే అయిపోయింది. 4 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, గ్రాండ్ ఆర్డర్ లేదండి. గ్రాండ్ ఆర్డర్ ఎవరి కాడ ఉంది? చంద్రబాబు నాయుడు కాడ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్, హోమ్ మినిస్టర్ ఫెయిల్. ఆ పదవిని నాకు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. అంటే టీడీపీ ఒక వేస్ట్ పార్టీ అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్తున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు స్కూల్స్కి పోయి ఇది ప్రైవేట్ స్కూల్ కంటే చాలా బాగుందని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్కూల్స్ని అభివృద్ధి చేశాడో కూడా చెప్పకనే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికన్నా ఈ బురద జరిగే కార్యక్రమాలు ఆపేసి ప్రజలు మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకునే దానికి కృషి చేయండి.